1వ వచనము మరియు 23వ వచనం నుండి 27వ వచనం వరకు. యోబు ఇట్లనెను, ఎవరైనా నా పలుకులను గ్రంథంలో రాసి ఉంచినచో, లేదా వానిని ఉలితో రాతిపై చెక్కి పదిలపరిచినచో ఎంత బాగుండును. నా విమోచకుడు సజీవుడుగా ఉన్నాడని, ఆయన కడల భూమి మీద నిలిచి తీరునని నేనెరుగుదును. నా దేహము క్షీణించిపోయిన ఈ శరీరంతోనే నేను ప్రభువును దర్శింతును. నా నేత్రంలో స్వయముగా ఆయనను చూచును. ఆయన నాకు పరాయి వాడేమి కాదు. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రభుని దర్శన భాగ్యమును ప్రసాదించు నీ దాసికి. ప్రభుని దర్శన భాగ్యమును ప్రసాదించు నీ దాసికి. నీవే నా భయం, నీవే నా శరణం, నీవే నా భయం, నీవే నా శరణం. ప్రభుని దర్శన భాగ్యమును ప్రసాదించు నీ దాసికి. కన్నులు నిన్నే చూడాలి, నీ కాంతిని నేను పొందాలి. కన్నులు నిన్నే చూడాలి, నీ కాంతిని నేను పొందాలి. జీవన గాథను తెలపాలి, నీ కరుణను నేను పొందాలి. జీవన గాథను తెలపాలి, నీ కరుణను నేను పొందాలి. ప్రభుని దర్శన భాగ్యమును ప్రసాదించు నీ దాసికి. రెండవ పట్టణము. మనము క్రీస్తుతో జీవించి ఉన్నతో మనమును జీవింతము. పునీత పౌలు రోమా పౌరులకు రాసిన లేఖ 6వ అధ్యాయము 3వ వచనం నుండి 9వ వచనం వరకు. పునీత పౌలు రోమా పౌరులకు రాసిన లేఖ 6వ అధ్యాయము 3వ వచనం నుండి 9వ వచనం వరకు. మనమందరము క్రీస్తు యేసునందు జ్ఞానస్నానము పొందినప్పుడు ఆయన మరణమునందును జ్ఞానస్నానము పొందితిమని మీకు తెలియదా? కనుక మన జ్ఞానస్నానము వలన మనము ఆయనతో సమాధి చేయబడి ఆయన మరణమున పాలు పంచుకొంటిమి. ఏదైనా తండ్రి ప్రభావముచే మరణం నుండి క్రీస్తు లేవనెత్తబడినట్లే మనమును ఒక కొత్త జీవితమును గడుపుటకై అట్లు జరిగెను. మనము క్రీస్తుతో మరణించి ఉన్నచో ఆయనతో జీవింతుమని విశ్వసింతుము. ఏలయనా మరణం నుండి లేవనెత్తబడిన క్రీస్తు మరలా మరణింపడని మనకు తెలియను. మృత్యువునకు ఆయనపై ఇక ఎట్టి ఆధిపత్యము లేదు. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. సత్యం జీవం మార్గం యేసే, యేసు నీవే, నీవే, నీవే. సత్యం జీవం మార్గం యేసే, యేసు నీవే, నీవే, నీవే. నిత్యం నిరతం సత్యం యేసే, నీకు
యేసు అక్కడికి చేరిన పిదప లాజరు సమాధి చేయబడి అప్పటికి 4 దినములైనదని తెలుసుకుని బెతానియా గ్రామము యెరూషలేమునకు ఇంచుమించు క్రోసెడు దూరము ఉన్నది కనుక మరియమ్మ మార్తమ్మలను ఓదార్చుటకై పలువురు యూదులు అచ్చటకి వచ్చింది. యేసు వచ్చుచున్నాడని వినినంతనే మార్తమ్మ ఆయనకు ఎదురు వెళ్ళెను. కానీ మరియమ్మ ఇంటి యొద్దనే కూర్చొని ఉండెను. మార్తమ్మ యేసుతో, ప్రభు, మీరు ఇచ్చట ఉండిందచ్చో నా సహోదరులు మరణించి ఉండేవారు కాదు. ఇప్పుడైనను దేవుణ్ణి మీరు ఏమి అడిగినను మీకు ఇచ్చును అని నాకు తెలియను అనెను. యేసు ఆమెతో, నీ సహోదరుడు మరలా లేచును అని చెప్పెను. అందుకు మార్తమ్మ, అంతిమ దినమున పునరుత్థానమునందు అతడు మరలా లేచునని నేను ఎరుగుదును అని పలికెను. అప్పుడు యేసు, నేనే పునరుత్థానమును జీవమును, నన్ను విశ్వసించువాడు మరణించినను జీవించును. జీవముండగా నన్ను విశ్వసించు ప్రతివాడు ఎన్నటికీ మరణము చవిచూడడు. నీవు దీనిని విశ్వసించుచున్నావా అని ప్రశ్నింపగా ఆమె, అవును ప్రభు, లోకమున అవతరింపనున్న దేవుని కుమారులకు క్రీస్తువు నీవేనని విశ్వసించుచున్నాను అని చెప్పాను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా నీకు స్తుతి కలుగును గాక. Praise the Lord. Hallelujah. హల్లెలూయా Hallelujah. హల్లెలూయా. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒకవైపు దుఃఖము బాధ ఉన్నప్పటికీ కూడా నాకు మాత్రము సంతోషంగా ఉంది. ఈరోజు ఏం పండుగ? కరెక్ట్గా అబ్బాయి 3 గంటలకి ప్రార్థన విన్నపాలు స్టార్ట్ చేశాడు. దేవునికి, యేసయ్యకి చాలా ఇష్టమైన సమయం. ఈరోజు దివ్య కారుణ్య పండుగ. కరెక్ట్గా 3 గంటలకి దివ్య పూజ బలి ప్రారంభమైంది. ఆయన మరణించిన సమయము, ఆయన కారుణ్యము లోకం మీద ప్రవహింప చేసిన సమయము, ఆ సమయంలో పూజ చేయాలని, ఆ సమయంలో పూజ ద్వారా ఈమె ఆత్మను దేవుని యొక్క సన్నిధిలోనికి, చేతిలోనికి అప్పగించాలని మేబీ ఆమె చేసుకున్న పుణ్యమో ప్రార్థనలో మనకు తెలియదు. మరి ఇంత గొప్ప భాగ్యం దివ్యకారుణ్య మహోత్సవం రోజున, దివ్యకారుణ్య సమయంలో మరణించిన నానమ్మ మరియమ్మ గారి ఆత్మకు నిత్య విశ్రాంతి కలగాలని అంతిమ దివ్య పూజా బలి చేయటం, ఇది ఒక మిరకలే. అంతేకాదు, తాతగారు కరెక్ట్గా ఇదే రోజు 26వ తారీఖు ఏప్రిల్ నెల 2006లో, అంటే 19 సంవత్సరాల క్రితం మరణించారు తాతగారు. మరి నానమ్మ కూడా 26వ తారీఖు ఏప్రిల్ నెల, నిన్నటి రోజున 2025, ఇద్దరు ఒకే రోజు, అంటే 26వ తారీఖే ఏప్రిల్ నెలలోనే ఇద్దరు చనిపోయారు. నేను అనుకున్నాను, నాకు ఆశ ఉండేది మా నాన్నమ్మ సెంచరీ కొడుతుందని. ఎందుకంటే మా జేజమ్మ కత్రీనమ్మ 100 years జీవించింది. నాకు తెలుసు, ఎందుకంటే నేను చిన్న ఉన్నప్పుడు అమ్మ వాళ్ళతో కలిసి, నాన్న వాళ్ళతో కలిసి మాకు కక్కల సైడ్ ఉన్న భూములలో ఎండాకాలంలో మిరపకట్టి ఏరుతున్నా. ఒక ముసలావిడ చేతుల కర్ర పట్టుకొని పొలాలకు అడ్డంగా నడుచుకుంటూ వస్తుంది. మేమందరం చూసి ఎవరో దారి తప్పిపోయినట్టుందని అనుకున్నాం. తీరా దగ్గరికి వచ్చి చూస్తే కొడుకుల మీద గొడవ పెట్టుకొని నేను నా కూతురు దగ్గరికి పోతా అని చెప్పి మంచనపల్లి బయలుదేరింది. అప్పుడు ఆమె వయసు 90 దాటింది. సో ఆ వయసులో కూడా గట్టిగా ఉండి కొడుదూరు నుంచి లాల్పాడు మీదుగా మా ఊరు నడిచి వచ్చిందంటే ఈరోజు ఎవరు నడుస్తారా? 16 సంవత్సరాలు ఉన్న వాళ్ళు కూడా నడవలేదు. అంత గట్టిది మా జేజమ్మ. నేను అనుకున్నాను మా నాన్నమ్మ కూడా 100 సంవత్సరాలు జీవిస్తుంది అని చెప్పి అనుకున్నాను, ఆశపడ్డాను. కానీ దేవుని కృప, ఆయన త్వరగా పిలుచుకున్నాడు. 93 సంవత్సరాలంటే ఈరోజు మనం ఏ గ్రామంలో కూడా అన్ని రోజులు ఉంటున్నారని చెప్పి నేను అనుకోను. ఎందుకంటే పోయిన సంవత్సరము మా గ్రామ పండుగ వైభవంగా జరిపాను. మరి బాబాయ్ వాళ్ళు కరాఖండిగా చెప్పారు, నువ్వు పండుగకు రావద్దు, నీకు బాగాలేదు,
నువ్వు ఇంట్లోనే ఉండని చెప్పి వాళ్ళు వెహికల్ వేసుకొని వచ్చారు. వాళ్ళు బయలుదేరిన హాఫ్ అన్ అవర్కి ఒక ఆటో వాడిని పిలుచుకొని ఒక్కతే ఆటోలో కూర్చొని మంచిర్యాల వచ్చింది. 92 సంవత్సరాల వయసులో. సో అప్పటికి కూడా ఆరోగ్యంగా ఉంది. మరి రీసెంట్గా మా మేనత్త కూతురు మంచిర్యాలలో పెళ్లి జరిగింది. మరి పెళ్లికి కూడా నేను పోవాలి, నా మనమరాలు పెళ్లి చూడాలి అని చెప్పి ఆశతో ఆమె ఆ పెళ్లి కూడా అక్టోబర్ నెలలో వచ్చింది. అంటే 93 సంవత్సరాలు వచ్చినప్పటికీ కూడా సాధ్యమైనంత వరకు ఎవరి మీద ఆధారపడకుండా తన పని తాను చేసుకుంటూ అటు ఇటు తిరుగుతూ అలా జీవించింది. అంటే దేవుడు ఆమెకు ఆ శక్తినిచ్చాడు. ఎందుకంటే ఈ రోజులలో 50-60 సంవత్సరాలకే మోకాల నొప్పులు అని చెప్పి, నడుము నొప్పి అని చెప్పి కూలబడుతున్నాం. కానీ 90 సంవత్సరాల వయసులో ఆమెకు అలాంటి శక్తినిచ్చాడు, బలాన్ని ఇచ్చాడు దేవుడు. ఇదంతా కూడా దేవుని కృప, దేవుని ఆశీర్వాదం. మరి ఈరోజు దివ్యకారుణ్య మహోత్సవం రోజున 3 గంటలకి ఆమె కోసం ఈ బలి అర్పించడం, ఆమె కోసం ప్రార్థించడం, ఇదంతా కూడా దేవుని యొక్క కృప అనుగ్రహాలే. మరి మన జీవితం ఫాదర్ గారు చెప్పినట్లుగా క్షణికమైంది. విభూతి బుధవారం రోజున మన నుదుటి మీద విభూతిని చల్లి, మట్టి నుండి వచ్చిన నీవు మట్టిలో కలిసిపోతావు. ఇది జీవిత సత్యం, ఇది జీవిత సత్యం. వాక్యం పలుకుతున్నట్లు 1 కొరింథీ 15:22లో ఆదాము ద్వారా మరణము ప్రాప్తించింది. ఆదాము యొక్క అవధేయత, ఆదాము యొక్క పాపము ఈ లోకానికి మరణాన్ని తీసుకొని వచ్చింది. కానీ యేసుక్రీస్తు మరణము మనకి నిత్యత్వాన్ని, నిత్య జీవాన్ని వాగ్దానం చేసింది. మరి ఆ నిత్య జీవాన్ని పొందుకోవడానికి ఈ మరణము అనేది అంతం కాదు, ఈ మరణం అనేది ముగింపు కాదు. ఈ మరణం అనేది నిత్య జీవితానికి ఒక ద్వారం, నిత్య జీవితానికి ఒక మార్గం, నిత్య జీవితానికి ఒక అడుగు. ఎందుకంటే ఆ నిత్య జీవితంలో దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, మీ బాష్పములు తుడిచివేయబడతాయి, మీ కన్నీరు తుడిచివేయబడుతుంది, మీరు నిత్యత్వ ఆనందంలో జీవిస్తారని చెప్పి మనకి వాక్యం తెలియజేస్తుంది. ఫాదర్ గారు ప్రకటన గ్రంథం నుంచి 2వ అధ్యాయం 8వ వచనంలో ఒక వాక్యం చెప్పారు. క్రీస్తునందు నమ్మకం ఉంచి జీవించండి అని, క్రీస్తునందు విశ్వాసం ఉంచి జీవించండి అని, అంతిమం వరకు, ప్రాణం ఉన్నంత వరకు క్రీస్తునందు విశ్వాసంతో మీరు జీవించాలి, క్రీస్తునందు నమ్మకంతో మీరు జీవించాలి అని చెప్పి మనకి వాక్యములో మనం చదివాం. మరి మన సహోదరి నానమ్మ యేసుక్రీస్తునందు జ్ఞానస్థానం పొందుకొని ఈ 93 సంవత్సరాలు కూడా విశ్వాసంలో జీవించింది. ఈ 93 సంవత్సరాలు కూడా క్రీస్తు యొక్క వాక్యములో బలపడింది. ఈ 93 సంవత్సరాలు కూడా బలిపీఠ సన్నిధిలో దివ్య సప్రసాదము స్వీకరించి ఆ క్రీస్తు ప్రభు యొక్క శరీర రక్తములతో పోషింపబడింది. ఎందుకంటే వాక్యము చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. యోహాను సువార్త 6వ అధ్యాయము 53వ వచనంలో నా శరీరమును భుజించి నా రక్తమును పానం చేయవాడు నా జీవం కలిగి ఉంటారని, 54వ వచనంలో నా శరీరమును భుజించి నా రక్తమును పానం చేయవాడు మరణించినను నేను పునరుత్థానము చేస్తానన్నాడు, నేను వారిని జీవింప చేస్తానన్నాడు. 93 సంవత్సరాలు, దాదాపు ఒక 85 సంవత్సరాలు దివ్య పూజా బలిలో పాల్గొంటూ మరణించేంత వరకు కూడా యేసుక్రీస్తు ప్రభు యొక్క దివ్య శరీర రక్తాలను ఆమె స్వీకరించింది. నాకు కొంచెం బాధ అనిపించింది. నిన్న మధ్యాహ్నం 2:30 గంటలకి తమ్ముడు జోస్ ఫోన్ చేసి, అన్న నానమ్మ పరిస్థితి బాగాలేదు, డాక్టర్స్ క్రిటికల్గా ఉందంటున్నారు, పల్స్ పడిపోతుంది, వైటల్స్ అన్నీ కూడా, ముఖ్య అవయవాలన్నీ కూడా ఫెయిల్ అవుతున్నాయి, కిడ్నీ క్రియాటిన్ ఎక్కువైపోయింది, దాని ప్రభావం వలన హార్ట్ మరియు బ్రెయిన్ ఫంక్షన్ కావట్లేదని చెప్పి ఫోన్ చేశాడు. ప్రార్థన చేయనా, కుదిరితే అవస్థాభ్యంగా నేను ఇవ్వడానికి వస్తావా అంటే, నిన్నటి రోజున మా ఊరిలో పండుగ, మరి ఆ పండుగలో ఉన్నాము, అందరం కూడా ఇల్లు తిరుగుతున్నాం, నేను ఇంకొక జోజి ఫాదర్. ఆ సమయంలో ఫోన్ చేశాడు, సరేనమ్మా రేపు పొద్దున తప్పకుండా వస్తాను, మొత్తంకి వచ్చి అక్కడ పూజ చేసి నేను డైరెక్ట్గా నానమ్మ దగ్గరికి వస్తానని అనుకున్నాను. తర్వాత నేను గదిలోకి వెళ్ళి కొద్దిసేపు పడుకొని తర్వాత లేచి ప్రార్థన చేసుకుంటున్నాను.
ఆ ప్రార్థన చేసుకుంటున్న సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు నాకు ప్రేరణ కలిగించాడు, తను ఇంకా జీవించదని. అలా అనుకున్నాను. ఒక హాఫ్ అన్ అవర్లో నాకు ఫోన్ వచ్చింది, అన్న ఇంటికి తీసుకొని వస్తున్నాము, పల్స్ పడిపోయింది, లాభం లేదు అని. నాకు ఒక బాధ, అంటే ఆశ ఫుల్ఫిల్ కాలేదు. చివరి అవస్థాభ్యంగనం ఇవ్వమని చెప్పి తమ్ముడు అడిగాడు, కానీ ఇవ్వలేకపోయానని చెప్పి నాకు ఎక్కడో ఒక అసంతృప్తి. అవస్థాభ్యంగనంలో ఆ యొక్క దివ్య ప్రసాదం ఇచ్చి ప్రార్థన చేయాలని నాకు ఒక ఆశ ఉండేది. కానీ చివరి వరకు కూడా యేసుక్రీస్తు నందు విశ్వాసంతో, యేసుక్రీస్తు నందు నమ్మకంతో జీవించింది. నాకు తెలిసినంత వరకు మా యొక్క కుటుంబంలో చాలా అందరితో పలకరింపుగా ఉండేది, ఆప్యాయతగా ఉండేది నానమ్మ. ఎవరు బంధువులు వచ్చినా కానీ దూరం చేసుకోకుండా అందరినీ కూడా ప్రేమతో దగ్గరికి తీసుకుంది, అందరినీ ప్రేమగా పలకరించేది, ప్రేమగా ఉండేది. మరి మనకు తెలుసు, ముసలోళ్ళు అయిన తర్వాత 80 సంవత్సరాలు, ఈరోజు 60 సంవత్సరాలు 70 సంవత్సరాలకే చాదస్తాలు వస్తున్నాయి. మరి 90 సంవత్సరాల తర్వాత కూడా చాదస్తం అంటే తప్పదు, అది మానవ సహజం. కొంచెం చిన్న చిన్న అలకలు, కోపతాపాలు, కొడుకుల మీద కోడళ్ళ మీద అలకలు ఉంటాయి. లేని కుటుంబం అంటూ ఉందా ఎక్కడనా? ఎక్కడ లేదు. 90 సంవత్సరాలు కాదు, 60-70 సంవత్సరాలకే ఇప్పుడు కొత్తగా వచ్చిన కోడలను చూసి మనం అడుగుతున్నాం. మరి అలాంటిది చూడండి, ఒకసారి ఎన్ని సంవత్సరాలు తను ఓపికగా, భర్త చనిపోయినా సరే 19 సంవత్సరాలు ఒక విధవరాలిగా జీవించింది. భర్తను కోల్పోయి ఒంటరిగా కొడుకులతో, మనమలతో, మనమరాలతో, కోడలతో తన జీవిత యాత్రను కొనసాగించింది. ఒక సంతోషం ఏమంటే కూతుళ్ళందరూ కూడా కళ్ళ ముందున్నారు. అదొక మంచి సంతోషం ఆమెకి. ఎక్కడెక్కడో ఊర్లో లేకుండా కళ్ళ ముందు, కూతుళ్ళు కళ్ళ ముందు పెట్టుకొని, కొడుకులు కళ్ళ ముందు పెట్టుకొని ఆమె జీవించింది. అది కూడా దేవుని పుణ్యమే. కూతుళ్ళని, కొడుకులని కళ్ళ నిండా చూసుకోవడం, చూడండి ఎన్ని పుణ్యాలు చేసుకుందో ఆమె, ఎంత భాగ్యం పొందుకుందో. ఈ రోజుల్లో అలాంటి భాగ్యం ఎవరికి దక్కదు అనుకుంటా. కొడుకులని, కూతుళ్ళందరినీ కూడా కళ్ళ ముందు పెట్టుకొని 90 సంవత్సరాలు వాళ్ళ జీవితాన్ని చూస్తూ, వాళ్ళు ఎదుగుతుంటే, వాళ్ళ పిల్లలు ఎదుగుతుంటే, మనమరాలు వస్తుంటే, జేజమ్మ అని పిలుస్తుంటే ఆ ఆనందం, ఆ సంతోషం. అందుకని నిండైన జీవితం అంటాం. నిండైన జీవితము దేవుని యొక్క ఆశీర్వాదం, సంపూర్ణమైన జీవితం. అందుకే నానమ్మ చనిపోయిన ఆ యొక్క ఫ్లెక్స్ చేపించారు. ఆ ఫ్లెక్స్ మీద 2వ తిమోతికి రాసిన, పౌలు గారు 2వ తిమోతికి రాసిన లేఖలో ఈ విధంగా రాయబడి ఉంది, నేను మంచి పోరాటమును పోరాడితిని, నా పరుగు పందెమును ముగించితిని. మరి ఆమె విషయంలో పౌలు గారు చెప్పినట్టుగా కూడా నానమ్మ కూడా చెప్పవచ్చు. 93 సంవత్సరాలు నేను విశ్వాస పోరాటాన్ని పోరాడాను. ఈ లోకంతో పోరాడాను, శరీరంతో పోరాడాను, పాపంతో పోరాడాను, సైతానుతో పోరాడాను, శోధనలతో పోరాడాను. నేను నా ప్రయాణమును ముగించింది అని చెప్పి నిన్నటి రోజున సాయంకాలము సుమారు 5:30 గంటలకి తన ఇహలోక యాత్రని ఆమె ముగించింది. ఆమెలోని లోటు ఎవరు కూర్చోలేదు. ఒక తల్లిగా కొడుకులకి, కూతుళ్ళకి, ఒక అత్తగా కోడళ్ళకి, మరి మనమరాలకి ఆమె లోటుని ఎవరు కూర్చోలేదు. కనుక దేవుడే మనకి దుఃఖ సమయంలో, బాధ సమయంలో ఓదార్పును దయచేస్తాడు. ఎందుకంటే ఆమె మరణము పరలోకానికి వెళ్ళిందని మనం విశ్వసిస్తున్నాం. ఈనాడు వాక్యంలో చదవబడినట్లుగా యోహాను సువార్త 11వ అధ్యాయము 24 నుంచి 25 వచనాలు చదివితే, నేనే పునరుత్థానమును జీవమును, నన్ను విశ్వసించువాడు మరణించినను జీవించును. మరి క్రీస్తునందు విశ్వాసంతో మరణించింది కాబట్టి ఆమె జీవిస్తుందని చెప్పి మనందరం కూడా గట్టిగా నమ్ముతున్నాం. మొదటి తెస్సలోనిక సంఘానికి పౌలు గారు రాసిన లేఖ 4వ అధ్యాయం 14వ వచనంలో వాక్యం పలుకుతున్నట్లు, క్రీస్తు మరణించాడు, తిరిగి లేచాడు. మనం కొన్ని రోజుల క్రితమే, వారం రోజుల క్రితమే పునరుత్థాన పండుగ జరుపుకున్నాం. మరి వాక్యం ఏం చెప్తుంది? క్రీస్తునందు విశ్వాసంతో మరణించిన వారు కూడా పునరుత్థానులు అవుతారని చెప్పి వాక్యం పలుకుతుంది. మరి దేవుడు దర్శన గ్రంథములో, ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 18వ వచనంలో యేసు ప్రభువు అంటున్నాడు, నేను మరణమునకును అధిపతిని అంటున్నాడు, జీవమునకును, మరణించిన వారికి నేను అధిపతిని అంటున్నాడు, నేను అధికారిని అంటున్నాడు, నాకు మరణం మీద అధికారం ఉందంటున్నాడు. ఆ అధికారం కలిగిన దేవుడు చనిపోయిన నానమ్మ యొక్క ఆత్మను తన సన్నిధిలోనికి తీసుకొని వెళ్తాడని చెప్పి మనందరం కూడా ప్రగాఢముగా, దృఢముగా మనం విశ్వసిస్తున్నాం. మన విశ్వాసం వ్యర్థం కాదు, మన నమ్మకం వ్యర్థం కాదు. ఎందుకంటే మన కోసం తండ్రి దేవుడు యేసు ప్రభు పరలోకములో ఎదురు చూస్తున్నారు.
పౌలు గారు అంటారు, నేను ఈ లోకంలో జీవించడం కంటే పరలోకంలోనే జీవించటము, యేసుతో ఉండటం అనేది నా ఆశ, నా కోరిక. ఈ శరీరాన్ని వదిలి దివ్యమైన వెలుగుతో చేయబడిన మహిమ కలిగిన శరీరాన్ని ధరించి దేవుని సన్నిధిలో, ప్రభు సన్నిధిలో నిలబడాలనేది నా ఆశ. నేను ప్రభువును చేరాలని నేను ఆశపడుతున్నాను. ఈ శరీరాన్ని ఈ లోకంలో వదిలిపెట్టాలని నేను ఆశపడుతున్నాను అంటున్నాడు. మరి విశ్వాసులుగా ఇదే మనందరి కోరిక. ఒక వ్యక్తి మరణం మన మరణాన్ని కూడా సూచిస్తుంది. ఈరోజు నానమ్మ చనిపోయి మన మధ్యలో నిర్జీవంగా ఉంది, ఆమెలో ప్రాణం లేదు. మరి ఆ నిర్జీవమైన శరీరము మనకేం గుర్తు చేస్తుందంటే ఒక్కరోజు మనం కూడా అక్కడ ఉంటాం. కనుక మనం ఎలా జీవిస్తున్నాం ఈ లోకంలో అని చెప్పి మన అంతరాత్మను మనం ప్రశ్నించుకోవాలి. ఒకవేళ నేను మరణిస్తే, అకస్మాత్తుగా మరణిస్తే నా పరిస్థితి ఏంటి? నేను ఎక్కడికి వెళ్తాను? పరలోకం వెళ్తానా, నరకానికి వెళ్తానా అని చెప్పి మనల్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. మరి ఈరోజు ప్రత్యేకముగా దివ్య కారుణ్య మహోత్సవమున ఆ యేసు ప్రభు యొక్క చేతులలో నానమ్మ ఆత్మను పెట్టి ఆమె ఆత్మకు విశ్రాంతి కలగాలని, దేవుని యొక్క దైవ కారుణ్యము, దివ్య కారుణ్యము ఆమెపై చూపించబడాలని, ఒకవేళ తెలిసి తెలియక చేసిన పాపములు, పాప క్షమాపణ పొందలేని పాపములు ఈ దివ్య కారుణ్య మహోత్సవం రోజున ఆ యేసయ్య మన్నించాలని, తన రక్తంలో శుద్ధి చేసి మోక్ష భాగ్యము ప్రసాదించాలని మనందరం కూడా ప్రార్థన చేసుకుందాం. పిత, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలియార్పణ. ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలియార్పణ. శ్రీ యేసునాథా నా జీవనాథా, శ్రీ యేసునాథా నా జీవనాథా, ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలియార్పణ. ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలియార్పణ. ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలియార్పణ. నాకున్న సకలం నీ దానమేగా, అర్పించు కానుకలు నీ వరమేగా. నాకున్న సకలం నీ దానమేగా, అర్పించు కానుకలు నీ వరమేగా. ఈ దీన హృదిని ఆదరముతో చేకొని, ఈ దీన హృదిని ఆదరముతో చేకొని, నడిపించు నిరతం నీ బాటలోన, నడిపించు నిరతం నీ బాటలోన. శ్రీ యేసునాథా నా జీవనాథా, శ్రీ యేసునాథా నా జీవనాథా, ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలియార్పణ. ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలియార్పణ. ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలియార్పణ. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకరమటులా ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనముల కొరకును, తన పవిత్ర శ్రీసభ ప్రయోజనముల కొరకును మీ కరముల ద్వారా ఈ పనిని స్వీకరించుగాక. ఓ ప్రభువా,
నిర్మల్ రెడ్డి మరియమ్మకు సమీపమున ఉండమని ప్రార్థించుచున్నాము. ఈమె భూస్థాపన దినమున మేము సమర్పించు పాప పరిహార బలిని దయతో స్వీకరింపుము. ఏదైనా పాపము దోషము ఈమెను అంటి ఉన్నను లేక ఏదైనా మానవ తప్పిదము ఈమెను ప్రభావితము చేసి ఉన్నను వాటిని తుడిచివేయమని పరిశుభ్రపరచమని వేడుకొలుచున్నాము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఏ చోటను నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణ దాయకము. క్రీస్తునందు మాకు ఉత్థాన భాగ్యము కలదను నమ్మిక వికసించుచున్నది. మరణము తపదను, సత్యము మాకు దుఃఖము కలిగించినను శాశ్వత జీవితము కలదను వాగ్దానము మాకు ఊరట నిచ్చుచున్నది. ఓ దేవా, విశ్వాసులకు జీవితము మారుచున్నదే కానీ నాశనం ఒకటలేదు. యువలోకపు అనిత్య నివాసము శిథిలమైనప్పుడు పరలోకపు నిత్య నివాసము పొందగలుగుచున్నాము. కావున దూతలతోనూ అధిదూతలతోనూ భద్రాసులతోనూ అధిపతులతోనూ పరలోక దళములన్నిటితో ఏకీభవించి మేము మహిమగీతముతో నిన్ను నిరంతరము స్తుతించుట ఎట్టనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నది. మహోన్నతమున హోసానా, ప్రభు నామమున వేంచేవారు ధన్యులు. మహోన్నతమున హోసానా. పావన పిత, నీవు నిత్యముగా పవిత్రుడవు. నీ సృష్టి ఎంతయో నేను స్తుతించుట యుక్తము. ఏలైనా నీ కుమారుడు మా ప్రభుడైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తములకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యాంతం సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు నీ నాములకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఏలినవారా, ఏ కానుకలను నీ సముఖమునకు తెచ్చి ఉన్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలు కొలుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభుడను ఈ కుమారుడైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగులుగాక. వారి ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. వారు అప్పగింపబడనున్న రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు పగింపబడనున్న నా శరీరము. ఓ నా ఏలినారా, ఓ
శిష్యులకిచ్చుచు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. కనుక తండ్రి, మీరు కుమారుని రక్షణాయుతమగు శ్రమలను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణమును స్మరించుచు వారు మరల ఏం చేయుదురని ఎదురుచూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప ప్రతిమాలు కొనిచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సత్యపరచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము వారి శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండునటులా దయచూపుము. అతడు మమ్మ నీకు నిత్యార్పణగా రూపొందించునుగాక. నీ వెనుకొన్న పుణ్యాత్మలతోనూ ముఖ్యంగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమ్మతోనూ ఆమె భర్త అయిన పునీత జోజప్ప గారితోనూ ధన్యులైన అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ సకల పునీతులతో పాటు మమ్మను మోక్ష భాగ్యములకు వారసులను చేయుము. ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థన నివారణ సహాయంపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభు, మమ్ము మీతో సఖ్యపరిచి బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు ప్రతిమాలు కొనిచున్నాము. ఈ లోకంన యాత్ర చేయ మీ శ్రీ సభను, మీ సేవకులకు మా అంతోని పీఠాధిపతులను, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, మీరు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపుము. నీ చిత్త ప్రకారము నీ సముఖమున చేరి ఉన్న ఈ ప్రజల మనవులను ఆలకింపుడు. నీవు ఈ లోకము నుండి పిలుచుకొనిన తిరుమల రెడ్డి మరియమ్మ అను నీ సేవకురాలని జ్ఞాపకముంచుకునము. జ్ఞాన స్నానము ద్వారా క్రీస్తు మరణములో భాగస్థురాలైన ఈమె
అతని ఉత్థానములో పాల్గొననుగాక. అప్పుడు మృతులను శరీరములతో లేపడి క్రీస్తు మా దీన శరీరములను అతని మహిమగల శరీరమును పోలి ఉన్నట్లు చేయునని నమ్ముచున్నాము. చనిపోయిన మా సహోదరి సహోదరులను మరియు నీకు ప్రేమ నచ్చి లోకమును విడిన వారందరినీ దయతో నీ రాజ్యములో చేర్చుకునము. మేమును అతడు చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందము పొందుదుముగాక. అప్పుడు నీవు మా కన్నీటిని అంతటిని తుడిచివేయుదు. ఆనాడు మా దేవుడమైన నిన్ను నీ నిజ రూపమున గాంచగలుగుదుము. మరియు మేము నిన్ను పోలియుండి మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా సర్వకాలము నిన్ను స్తుతింతుము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వరా పవిత్రాత్మతో ఏకమైయుండు నీవు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప శాసింతము. హలో మందు మా యొక్క తండ్రి, నీ నామం పూజింపబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొక్క అప్పుడున్న వారిని మేము మన్నించినట్లు మా తప్పులను మీరు మన్నించండి. మా శోధనయందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్మల్ని రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి, శోధ నుండి, అపాయం నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని, సమాధానాన్ని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి విముక్తులు చేసి అన్ని కలత నుండి సర్వదా కాచి కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. శాంతిని, సమాధానాన్ని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములు లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి, సమాధానము ఎల్లప్పుడూ నీతో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరినొకరము శాంతి సమాధానములు తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఉత్థాన క్రీస్తు ప్రభు సమాధి నుండి మృత్యుంజుడై మహిమగల జీవితాన్ని పొందిన యేసు క్రీస్తు ప్రభు. ఈ ప్రభువే మా మధ్యలోనికి ఈ పీఠ మీదకి ఏం చేసి వచ్చి మనందరి పాపములను, మరి ముఖ్యముగా తిరుమలరెడ్డి మరి యొక్క పాపలను పరిహరిస్తున్న ఉత్థాన క్రీస్తు ప్రభు, సుప్రసాద ప్రభువు. కావున ఈ గొర్రెపిల్ల విందులో పాలు పంచుకుంటున్న మనందరం కూడా ధన్యులము. ప్రభువా, నేను నా ఇంట ప్రవేశించినట్లు నేను పాత్రురాలను కాను. కానీ నీ యొక్క మాట పలికిన నా ఆత్మ
స్వస్థ పొందును. క్రీస్తు శరీరము నాకు నిత్య జీవితమును ప్రసాదించుదురుగాక. ఆమేన్. దయచేసి గమనించండి, కేవలం కథోలికులు మాత్రమే దివ్య ప్రసాదాన్ని స్వీకరించండి. ఐదవ సహోదరుడు కానీ ఇక వేరే వర్గాలకు చెందినటువంటి వారు ఉన్నట్లయితే దయచేసి ప్రభు యొక్క భోజనాన్ని స్వీకరించకుండా మీ స్థలాలలో కూర్చొని మరణించిన మరియమ్మ కోసమై ప్రార్థన చేయండి. ఎన్ని నాళ్ళ గమనమో, ఎంత దూర పయనమో, ఎన్ని నాళ్ళ గమనమో, ఎంత దూర పయనమో, గడ్డి పువ్వు వంటిది భూవివాస జీవితం, గడ్డి పువ్వు వంటిది భూవివాస జీవితం, ఎంతలోన విరియును అంతలోన వాడును, ఎంతలోన విరియును అంతలోన వాడును, ఎన్ని నాళ్ళ గమనమో, ఎంత దూర పయనమో, ఎన్ని నాళ్ళ గమనమో, ఎంత దూర పయనమో, నీటి మీద లేచిన ఆవిరి వంటి బ్రతుకిది, నీటి మీద లేచిన ఆవిరి వంటి బ్రతుకిది, క్షరము కూడా నిలవదు
నారద మనము ఎంత దూర పయనము ఎన్ని నారద మనము ఎంత దూర పయనము. వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా క్రీస్తుని రక్తమా క్రీస్తుని ప్రక్కల నుండి కార్పడిన నీళ్ళ క్రీస్తు అనుభవించిన కష్టమా ఓ మంచి చేసువా మీ గాయము లోపల నేను మేము ఎడబాయినట్లు దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండా నా మరణ సమయమందు నన్ను మీ సన్నిధికి అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము పరిపూర్ణ ఫలము గల చూపము మహామంత్రంతో చేసువా నేను తెలుగువారి సమూహంలో మోకాళ్ళ మీద నుంచి శాస్త్రపడి నా చేతులను నా కాళ్ళను తలుచున్నారు, నా ఎముకలను ఇచ్చినారు అని దేవులవారి గురించి పూర్వకాలమందు దావీదు దీర్ఘదర్శి వచించిన దానిని నేను జ్ఞాపకపరుచుకుని దేవులవారి యొక్క 5 గాయములను మిగిలి భక్తి పట్టుదలతో ముందుకోతోను నా ఆదరణను ఈ సమయమందు దృఢమైన విశ్వాసము, నమ్మిక, దైవ ప్రేమను, సుకృత పుణ్యములు, నా పాపముల మీద నిజమైన మనస్తాపమును వానిని దిద్దుకున్న మిగిలి దృఢమైన ప్రతిజ్ఞను నా హృదయమునందు ముద్రింపవలెనని నా మంచి చేసువా దేవులవారిని నా యొక్క మేలైన ఆశాకాంక్షతో ప్రతిమాలి ప్రార్థించున్నాము. ఆమేన్. మరణించిన తిరుమలరెడ్డి మరియమ్మ ఆత్మకు నీకు విశ్రాంతిని ప్రభు ప్రసాదించాలని వేడుకుంటూ పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరుగాక. నా నాటికి కావలసిన మా ఎన్నపు మాకు అనుగ్రహింపుము, మా యొక్క అప్పుబడిన వారిని మేము మరించినట్లు మా తప్పులను మీరు మన్నించండి. మమ్మ శోధన ఎంతో ప్రవేశింపనివ్వక ఇళ్ళ నుండి మమ్మ రక్షించండి. దేవుల ప్రసాదం చేత మరియు మా వందనము ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము చేస్తూ ఆశీర్వదింపబడిన వారు పరిశుద్ధ మరియు మా సర్వేశ్వరుని యొక్క మాత పాపాత్ములైన మా కొరకు ఎప్పుడైనా మా మరణాశ్రయమందును ప్రార్థించండి. ఆమేన్. పిత పుత్ర పవిత్రాత్మలకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్టు ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలము మీకే స్తోత్రం కలుగుగాక. ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, తిరుమలరెడ్డి మరియమ్మ పోయిన ఆదివారం నాడు ప్రభు క్రీస్తునాథుని పునరుత్థాన పండుగ రోజున దివ్య బలి పూజలో పాల్గొని తిరిగి వస్తూ ఉండగా బహుశా నాకు వచ్చినటువంటి వార్త ప్రకారం ఆమె రోడ్డుపై పడిపోవడం జరిగింది. అప్పటి నుంచి అస్వస్థతతో ఆమె ఉన్నారు. నిన్నటి రోజు సాయంత్రం సుమారు 5:30 గంటలకి తన యొక్క తుది శ్వాసను విడిచారు. ఈరోజు 3 గంటలకి సరిగ్గా తన యొక్క భూస్థాపన పూజా కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాను. తాను అనారోగ్యానికి గురి అయినటువంటి రోజు ప్రభు ఉత్థానమైనటువంటి రోజు, తాను మరణించినటువంటి రోజు, మరియ తల్లికి సమర్పింపబడినటువంటి రోజు. ఆమె పేరు కూడా మరియ. ఈరోజు దివ్య కారుణ్య నాథుని మహోత్సవం, ఆ కారుణ్యం కోసం ఎదురు చూసినటువంటి రోజు. ఆమె దేవుని చెంతకు మనందరము కూడా సమర్పించి ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. నిన్న సాయంత్రం 5 గంటల సమయంలో విజయ్ నాకు ఫోన్ చేశారు. తిరుమలరెడ్డి మరియమ్మకు
ఆరోగ్యము సహకరించటం లేదు, డాక్టర్స్ ఇక ఏమీ చెప్పలేము అని అన్నారు ఫాదర్ అని. ఒక 15 నిమిషాల తర్వాత నేను శాంతి నంబర్ తీసుకొని శాంతితో మాట్లాడుతూ, శాంతి అన్నీ కూడా ఆదివారం నుంచి జరిగిన విషయాలు అన్నీ కూడా రోజు ఏమి జరిగిందో అన్నీ కూడా చెప్తూ చెప్పి నిన్న మధ్యాహ్నం నుంచి జరిగినటువంటి విషయాలు చెప్పారు. ఐసీయూలోకి వెళ్ళారు, ఇక డాక్టర్స్ అయిపోయింది సార్ అని కుటుంబానికి తెలియజేశారు. ఈ విషయం నాతో చెప్తూ ఉండగానే శాంతి నాతో చెప్పిన మాట, ఫాదర్ నానమ్మ ఇక లేదు అని చెప్పేసి. ఎందుకంటే బయట నుంచి తనకి ఏడుపులు వినిపిస్తుంది. ఏ సహోదరి సహోదరులారా, మరియమ్మ గురించి 2 మాటలు చెప్పాలంటే ఫాదర్ గారు చెప్పినట్లు, నేను మంచి పోరాటమును పోరాడి తిని నా పరుగు పందెమును ముగించి తిని బహుమానము కోసమై వేచి. గడచిన 4.5 సంవత్సరాలుగా ఎన్నో మార్లు నా దగ్గరకు వచ్చాయి. చాలామందికి తెలియదు, ఎన్నో మార్లు వచ్చాయి. నేను ఉన్నా లేకపోయినా వచ్చి అక్కడ కూర్చునేది. నేను బయట నుంచి రాగానే ఆఫీస్లో కూర్చొని ఉండే. ఏంటమ్మా వచ్చావంటే, అయ్యా నేను చూడటానికి వచ్చాను, నిన్ను చూసి నీకు ఎదురుగా ఉన్నటువంటి అమ్మగారులు కూడా చూసి వెళ్ళాలి అని అనుకుంటున్నాను. అంటే నాకు అనిపించేది, గురువులన్నా కన్యాస్త్రీలన్నా ఆమెకి అంత గౌరవము, లేదా గౌరవం కంటే ప్రేమ అని అనిపించేది. కొన్ని మార్లు 2 రోజులు కూడా అక్కడే ఉండేది. చివరికి అమ్మ వెళ్ళు అని చెప్పేసి నేను ఊరికి తీసుకొచ్చి ఉదయం రోజులు కూడా ఉన్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, పరిస్థితులు ఏవైనా కానీ తన జీవితాన్ని గురువుల చెంత కన్యాస్త్రీల చెంత తను కొన్ని క్షణాలు గడపాలి అని ఆశపడేది అని నాకు అనిపించేది. ఎన్నోసార్లు వచ్చి, అయ్యా మీరు అమ్మగారు కలిసి భోజనం చేయండి అని చెప్పేసి ఎంతో కొంత చేతిలో పెట్టి వస్తూ ఉండేది. ఈ విధంగా ఆమెకు గురువులన్నా కన్యాస్త్రీలన్నా ఎనలేని ప్రేమగా నేను గమనించాను. అందుకే ఎక్కువ కష్టపడకుండా, ఎక్కువ బాధపడకుండా కేవలం 7 రోజులు మాత్రమే చివరి దశలో ఆ అనారోగ్యాన్ని తను అనుభవించి త్వరగా దేవుని పిలుపును అందుకొని మంచి రోజున మరణము పొందింది. అత్యంత పరిశుద్ధమైనటువంటి దినాన మన యొక్క ఆత్మను మనందరము కూడా దేవునికి సమర్పించాం. ఆమె కోసం ఇప్పుడు రాబో దినాలలో మనందరము కూడా చేయవలసినటువంటిది ప్రార్థన. ఆమె ఆత్మను దేవునికి సమర్పించుదాం, పాపములను మన్నించమని వేడుకుందాం, నిత్య బహుమానాన్ని దయచేయమని వేడుకుందాం. ప్రియ సహోదరి సహోదరులారా, రేపు ఉదయం 6:30 గంటలకి ఉదయకాల ప్రార్థన, 6:45 దివ్యబలి పూజ, అనంతరం సమాధి వద్ద మోక్ష దీపం వెలిగించబడును. 30వ తారీఖు అనగా బుధవారం నాడు ఉదయం 10:30 దినకర్మ దివ్యబలి పూజ సమర్పించబడును. ఈ విషయాలను కుటుంబ సభ్యులు మీ అందరికీ తెలియపరచమని కోరుతూ ఉన్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, నిన్నటి సాయంత్రం రోజున మరిటి 5:30 గంటల ప్రాంతంలో ఫోన్ చేశాడు. వెంటనే ఒక సాడ్ న్యూస్ అని నేను భావించాను. ఆ ఫోన్ రావడము, మాట్లాడుతున్నప్పుడు వెంటనే నాకు ఒక విషాదమైన సంఘటన జరుగుతుంది. ఆ విషయాన్ని చెప్తానికి ఫోన్ చేస్తున్నానని భావించాను. పిన్నమ్మ మరణించింది అని చెప్పగానే నేను ఊహించలేదు. ఒక సర్ప్రైజు, ఆశ్చర్యం కలిగించింది. ఏదైనప్పటికీ ప్రియమైన సహోదరి సోదరులారా, మరణం అనేది అందరికీ కూడా వస్తూ ఉంది.
మంచివారికి, చెడ్డవారికి, చిన్నవారికి, పెద్దవారందరూ కూడా వస్తుంది. ఆ సత్యాన్ని అందరూ కూడా గుర్తించాలి. పిన్నమ్మ గురించి చెప్పాలంటే చాలా విషయాలు చెప్పుకోవాల్సింది మనందరూ కూడా ఉంటుంది. వారి యొక్క జీవితాన్ని పరిశీలించేటైతే నాకు ఒక విషయం గుర్తుకు వస్తుంది. పిన్నమ్మ ఒక ఉక్కు మనిషి, ఉక్కు స్త్రీ అని చెప్పవచ్చును. ధైర్యవంతురాలు, మరి విశ్వాసంతో నిండిన వ్యక్తి. ఎన్ని బాధలు, ఎన్ని కష్టాలు వచ్చినా కూడా ఏ కుటుంబానికి, వారి కుటుంబానికి, ఇతర కుటుంబానికి వచ్చినప్పుడు కూడా వారి ఇళ్ళకు వెళ్ళి ధైర్యాన్ని, నమ్మకాన్ని ఇచ్చేది. వారితో సహాయాన్ని నోటి మాట ద్వారా కానీ ఇతర విషయాలు సాయం చేసేది. ధైర్యవంతురాలు, సాయం చేసే ముందున్న వ్యక్తి. చిన్నప్పటి నుంచి మరి నాకు జ్ఞానం తెలిసినప్పటి నుంచి చూస్తే పిన్నమ్మ ఇల్లు, మా ఇల్లు ఒకే దగ్గర ఉండేటివి. ఆ రోజుల్లో పహరి గోడలు, వాల్స్ ఉండేటివి కాదు. అన్ని ఇల్లు కూడా ఒకే ఇల్లు మాదిరిగా ఉండేటివి. మరి చిన్నప్పటి నుంచి వారు సుమేరికి వెళ్ళినప్పుడు కూడా మన కుటుంబంలో ఒక గురువు కావాలని ఎంతో అనేక విషయాలు చెబుతూ ఉండేది. పోయేటప్పుడు, వచ్చేటప్పుడు మంచి మాటలతో పంపించేది. వచ్చిన తర్వాత మంచి మాటలతో పలకరించేది. వెళ్ళేటప్పుడు కూడా మంచి మాటలతో, సలహాలతో నన్ను పంపించేది. సెమినరీకి గురువైన తర్వాత గురు పట్టాభిషేకము దగ్గరలో ఉన్నప్పుడు నేనే నీకు పూజా పాత్రను మరియు పూజా వస్త్రాన్ని ఇస్తానని చెప్పేసి పూజ పాత్రను మరి గురు వస్త్రాన్ని కూడా నాకు డొనేట్ చేసింది. ప్రేమతో గురువుగా ఉండాలి. కష్టాలు, బాధలు వచ్చినప్పుడు కూడా ఆమె ఎప్పుడు కూడా ప్రోత్సహిస్తూ ప్రార్థన చేసి మరి నాకు వ్యక్తిగతంగా నాకు సహాయపడిందని చెప్పుకోవాలి. ఎప్పుడు కూడా వారి ఇల్లు, మా ఇల్లు, మా చిన్న కుటుంబం అయినప్పటికీ అక్కడ వారి కుటుంబాన్ని పెద్దవారైనప్పటికీ ఎంతోమంది ఉన్నప్పటికీ అప్పుడు వారి కుటుంబం అందరూ కూడా ఒకే స్థలంలో, ఒకే ఇంటిలో ఉండేవారు. మరి అలాంటి సందర్భాలలో మీరు కలిసిమెలిసి మరి ఎంతో ప్రోత్సహిస్తూ మంచి మాటలు, ప్రేరణ తన జీవితం ద్వారా ఇచ్చేది. అదేవిధంగా ఊరుకు కూడా, గ్రామానికి కూడా ఒక ఉక్కు మనిషి. ఆమె మాటలు, చేష్టలు, క్రియలన్నిటికీ కూడా చాలా గట్టితనంతో మరి ధైర్యంతో ఉండేటివి. ఎవరైనా గ్రామాన్ని గురించి కానీ మరి ఊరిపైన ఇతరులు వచ్చి ఏదైనా అన్నప్పుడు కూడా మగవారితో, పెద్దలతో కలిసి ఆమె కూడా వారితో ఏకీభవించి వారి మధ్యలో ఉంటూ ఆమె తనకు దేవుడిచ్చిన జ్ఞానం ద్వారా మంచి సలహాలతో మరి గ్రామానికి కూడా ఆమె ఎంతోగానో తన పాత్ర పోషించిందని నేను గట్టిగా నమ్ముతున్నాను. మరి అలాంటి గొప్ప వ్యక్తి మంచి జీవితాన్ని జీవించింది. కాబట్టి మనందరికీ కూడా ఒక ఆదర్శప్రాయమైన జీవితాన్ని చూపించి మనకు ఆమె వెళ్ళింది. కాబట్టి ఈరోజు మనందరం కూడా దేవుడు వారు జీవించిన మంచి జీవితానికి, ఉన్నతమైన జీవితానికి తప్పకుండా జీవ కిరీటాన్ని దేవుడు ప్రసాదిస్తాడని నమ్ముకుంటూ మరియు వారికి ఇప్పుడు ఎల్లప్పుడూ కూడా దేవుని యొక్క సన్నిధిలో ఉండాలని అందరం కూడా ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ ఈ చిన్న విషయాలు మీతో పాలు పంచుకుంటూ వారు జీవించిన జీవితం మనందరూ కూడా స్ఫూర్తిదాయంగా ఉన్నదని చెప్పుకుంటూ దేవుడు వారి ఆత్మను దీవించాలని మనందరం కూడా ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. క్రీస్తునాథుని యందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మన గ్రామం, అదేవిధంగా తిరుమల రెడ్డి మరియమ్మ మరణించడం ద్వారా కుటుంబ సభ్యులం, గ్రామ ప్రజలందరూ కూడా దుఃఖ సాగంలో మరియు ఉన్న ఈ సమయంలో మొట్టమొదటగా కుటుంబ సభ్యులకి, గ్రామ ప్రజలందరికీ కూడా ప్రగాఢ సంతాపాన్ని
తెలియజేస్తూ ఉన్నాను. మొదటిది మనం ఫాదర్ గారు ముగ్గురు చెప్పారు, అన్ని విషయాలు చెప్పారు. ఆమె చాలా గొప్ప జీవితం జీవించి కుటుంబాన్ని ఒక బలమైన కుటుంబంగా రూపుదిద్దడానికి ఆమె ఎన్నో శ్రమలు పడింది. చిన్ననాటి నుండి ఆమె మరణించేంత వరకు కూడా పిల్లలను, మనవలను, మనవరాల కోసం కూడా తప్పించిపోయేది. బాగా చదివించాలి, పిల్లలు బాగా స్థిరపడాలి, దృఢంగా ఉండాలి, అభివృద్ధి పదంలో ఉండాలి అని చెప్పి ఒక గొప్ప ఆలోచన కలిగిన వ్యక్తిగా నేను గమనించాను. చాలా సందర్భాల్లో నా దగ్గర కూడా వచ్చారు. నేను ములుగులో ఉన్నప్పుడు నా దగ్గరకు వచ్చారు, ఇతర ప్రాంతంలో ఉన్నప్పుడు వచ్చారు. అనేక సందర్భాల్లో కూడా ఫోన్ చేస్తూ ఉండేది. మరి నేను ఇంటికి వచ్చినప్పుడల్లా కూడా చాలా సందర్భాల్లో కలిసి ఎన్నో విషయాలు చర్చించేవాళ్ళం. మరి ఆమె అలాంటి ఫాదర్ గారు చెప్పినట్టుగా తన కుటుంబం అనకుండా మన గ్రామం తన కుటుంబంగా భావించి, గ్రామ ప్రజలందరూ కూడా మనవారిగా భావించి తన వంతుగా ఎంతో చేయూతనిచ్చి ప్రోత్సహించిన సందర్భాలు అనేకంగా చిన్ననాటి నుండి మనం చూసాం. మరి ఈరోజు కుటుంబాన్ని ఒక బలం మనం అందరం చూసాం. చాలా మరి గొప్పగా వారిని ఏర్పాటు చేసి పిల్లలందరికీ కూడా సరైన సౌకర్యాలు కల్పించి మరి సంఘంలో ఒక మంచి కుటుంబంగా జీవించాలని చెప్పి భావించి మరి ఆ విధంగా నడిపించారు. మరి ఈరోజు అంత గొప్పగా జీవించిన విశ్వాసంలో కూడా చూస్తూ ఉండేవాడిని. కట్టబట్టుకొని చేత కాకపోయినా కూడా ప్రభు దగ్గరికి రావాలి, ప్రార్థించుకోవాలి, దివ్యబలి పూజలో పాల్గొనాలని చెప్పి తపన పడేది. ఆమెలో అలాంటి తపన అనేది ఎక్కువగా చూశాను. అభివృద్ధి వైపు ఏ విధంగా అయితే తపన ఉందో అదేవిధంగా ఆత్మపరం కూడా అభివృద్ధి చెందాలన్న ఒక తపన ఆమెలో ఎప్పుడు కూడా చూస్తూ ఉన్నాను. మరి ఈరోజు ఇంత గొప్పగా జీవించి మరి నిన్నటి రోజు మరణము ద్వారా పరలోక రాజ్యంలో చేరాలని, పరలోక రాజ్య ద్వారాలు తెరవబడ్డాయని మనందరూ కూడా విశ్వసిస్తూ మరి ముఖ్యంగా ఉత్థాన పండుగ రోజే మరి దేవుడు ఆమెకు ఒక పిలుపు ఇచ్చినట్టుగా, స్పందించినట్టుగా ఒక స్పర్శ కనపడింది. మరి నిన్నటి రోజు మనం చూసాం ఆమె మరణించడం. ఈరోజు భూస్థాపితం చేస్తూ ఉన్నామంటే దివ్యకారుణ్య పండుగ మహోత్సవం జరుపుకునే సందర్భంలో తల్లి మరియ ఆ నామాన్ని ఆమెకు పెట్టడం వలన ఆ విధంగా తల్లి మరియ వలె ఆమె జీవించి మోక్ష రాజ్యంలో చేరాలని చెప్పి మనందరం కూడా ఈరోజు ఆమె అంతిమ క్రియలు జరుపుకోవడం మనందరికీ కూడా ఒక గొప్ప భాగ్యాన్ని ఆమె ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రభుని అంటి పెట్టుకొని జీవించిన వారికి దేవుడు ఎప్పుడు కూడా సహాయం చేస్తాడు. మనము జీవించినను మరణించినను ప్రభుకి చెందిన వారమే. పునీత పౌలు గారు రోమా పౌలకు రాసిన లేఖ 14వ అధ్యాయం 8వ వచనంలో చెప్పినట్టుగా మరి మన ప్రియతమ బిడ్డ విశ్వాసి మరియమ్మ, తిరుమలటి మరియమ్మ జీవించినను మరణించినను ప్రభువుకి చెందినదే. ప్రభువుతో ఈరోజు నివాసం ఏర్పరచుకొని ప్రభుని స్తుతిస్తూ దాన్ని విశ్వసిస్తూ మరి ఆమె ఆత్మకు నిత్య విశ్రాంతి, కుటుంబ సభ్యులకు, గ్రామ ప్రజలకు ఓదార్పు దయచేయుదురుగాక. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్. అందరూ చూడండి, ప్రార్థించదము. ఓ ప్రభువా, నీ కుమారుడైన యేసుక్రీస్తుని మరణ ఉత్థానములను ఈ దవరి పూజలో కొనియాడితిమి. ఈ పవిత్ర కార్యము యువమందు తనువు చాలించిన మా సోదరి తిరుమలరెడ్డి మరియమ్మను శాంతి కాంతులతో నిండిన పరలోక నివాసమునకు చేర్చుదురుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక.
చేయగలడు. అందరూ కూడా మరి ప్రార్థనకు అందరూ నవసంగా మనం చేసుకున్నాం. ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. క్రీస్తునందు సంపూర్ణ విశ్వాసమును ప్రకటించును. ఈ మన సోదరి తిరుమల రెడ్డి మరియమ్మ భక్తిపూర్వకంగా భూస్థాపితం చేయించున్నాము. సకల జీవరాశికి ప్రాణదానం చేసిన దేవుని దృఢ నమ్మకంతో ప్రార్థిద్దాం. ఆయన పరమాత్మ ఈ మాతృ శరీరమును సంపూర్ణంగా పునీతులతో సాంగత్యము అనుభవింప పునరుత్థానం గావించుగాక. ఈమె పాపములన్నింటినీ క్షమించి పరమ పితతో సఖ్యతను అనుభవింప మేపర్యాలు క్రీస్తునాడు సురక్షితంగా స్వర్గమునకు చేరుకూర్చునుగాక. సకల పునీత సమేతంగా పరలోక సమక్షమున ఈమె సంతోషముగాక. దైవ ప్రజలారా, తిరుమల రెడ్డి మరియమ్మకు సహాయకుల రెండు దైవదూతలారా, ఈమెకు ఎదురుండు మీ సమాధానం. ఈమె ఆత్మను చేయుకొని మహోన్నతమైన సర్వేశ్వరునికి అర్పింపుడు. నిన్ను పిలిచిన క్రీస్తు తన చెంత ఉంచగా దైవదూతలు నిన్ను అబ్రహాములోకి చేర్చుకొనుగాక. ఈమె ఆత్మను అందుకొని మహోన్నతమైన సర్వేశ్వరునికి అర్పింపుడు. తిరుమల రెడ్డి మరియమ్మ నిత్య విశ్రాంతిని ప్రసాదింపుడు. మీ దివ్య ప్రకాశం ఈ సోదరికి శాశ్వతంగా వెలుగును ప్రసాదించుగాక. ఈమె ఆత్మను చేకొని మహోన్నతమైన సర్వేశ్వరునికి అర్పింపుడు. మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరుగాక. నాటికి కావలసిన మా అన్నము మాకు నేటి అనుగ్రహింపుము. మా యొక్క అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా తప్పులను మీరు మన్నించండి. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వగా ఇళ్ళ నుండి మాకు రక్షింపుము. దేవర ప్రసాదము చేత నిన్న మా వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలను ఆశీర్వదింపుడిన వారు మీరే. మీ గర్భఫలము చేస్తూ ఆశీర్వదింపుడిన వారిని పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఎప్పుడైనా మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. పితా ఆదిలో కలిగినట్టు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మీకే స్తోత్రం కలుగుగాక. ప్రార్థించుదాము. ఓ సర్వేశ్వర, మా ప్రార్థన దయతో ఆలకింపుడు. ఈ మీ దాసురాలైన తిరుమల రెడ్డి మరియమ్మకు స్వర్గ ద్వారము తెరువుడు. మేమందరము క్రీస్తునాథుని కలుసుకున్నాము. తదుపరి మీతోను మా సహోదరి శాశ్వతంగా ఉండి పరస్పరము విశ్వాసపూరిత మాటతో కోటి పొందినట్టు సహాయం చేయుడు. మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. ప్రభు మీతో ఉందరుగాక. సర్వశక్తుల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మరణించిన మీ ప్రియతమ విశ్వాసి తిరుమల రెడ్డి మరి మాకు నిత్య విశ్రాంతి దయచేయుదురుగాక. ఆమేన్. కొంతసేపు గలబడి అంతలోనే మాయమై ఆవిరి వంటిదిరా ఈ జీవితం. లోకాన కాదేది శాశ్వతం. కొంతసేపు గలబడి అంతలోనే మాయమై ఆవిరి వంటిదిరా ఈ జీవితం. లోకాన కాదేది శాశ్వతం. యేసే నిజ దేవుడు నిత్య జీవమిస్తాడు. మరణమైన జీవమ
కరుణించండి. ఓ రక్షక, మా సహోదరి మరణం చే దుఃఖముతో నిండి ఉన్న మమ్ము విశ్వాసం వల్ల ఊరట నుండి నిత్య జీవమందు నమ్మికను పెంపొందించమని వేడుకొనిచున్నాము. ఓ ప్రభువా, మేం చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, మేము చేయి ప్రార్థన ఆలకించండి. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, మరణించిన మీ సేవకురాలుపై కనికరము చూపుడు. ఈమె మీ చిత్తము నెరవేర్చి ఆశ కలిగి ఉండెను. ఈమె చేసిన పాపములన్నిటిని క్షమించి శిక్షను తొలగింపుడు. ఈమె తన క్రైస్తవ విశ్వాసము ద్వారా మీ భక్తుల బృందంలో ఏకమై ఉండెను. కావున ఇప్పుడు మీ ప్రేమ కరుణల చేయి మీ దూతల బృందముగా సాంగత్యమును అనుగ్రహింపుము. మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. ఓ సర్వేశ్వర, ఆమెకు నిత్య విశ్రాంతిని ప్రసాదింపుడు. ఓ సర్వేశ్వర, ఈమెకి నిత్య విశ్రాంతిని ప్రసాదింపుడు. ఓ సర్వేశ్వర, ఈమెకు నిత్య విశ్రాంతిని ప్రసాదింపుడు. సహోదరి సహోదరులారా, నేనే పునరుత్థానమును జీవమును. నన్ను విశ్వసించి నమ్మిన ప్రతి వ్యక్తి మరణించినను జీవించును. జీవితము చూసిన అతని పలుకులను మన నాథుడైన యేసుక్రీస్తు మన సహోదరి నిమిత్తము వేడుకొందము. ఓ రక్షక, లాజరు మరణింపగా మీరు కన్నీరు కార్చితిరి. ఈ శోక సముద్రమున మా కన్నీటినంతా తుడిచి వేయమని వేడుకొనిచున్నాము. ఓ ప్రభువా, మేం చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ రక్షక, మీరు మృతులకు తిరిగి జీవమిచ్చితిరి. మా సహోదరి కూడా నిత్య జీవం ప్రసాదించమని వేడుకొనిచున్నాము. ఓ ప్రభువా, మేం చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ రక్షక, జ్ఞాన స్నానమందు మా సహోదరి సంపూర్ణ సిద్ధి నుండి రక్షదాయకమైన తైలమ అభ్యంగనము పొందెను. ఈమెకు మీ పునీతుల మోక్షవాసుల సాంగత్యమును ప్రసాదించమని వేడుకొనిచున్నాము. ఓ ప్రభువా, మేం చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, మేము చేయి ప్రార్థన గాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మరియమ్మకు నిత్య ఆత్మ నిత్య విశ్రాంతిని మనందరినీ దీవించునుగాక. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. పితా జేసు